కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పహలగావ్ వద్ద పర్యాటకులపై జరిగిన దాడిని నిరసిస్తూ ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి శాఖ జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం జాంపేటలోని ఆజా చౌక్ వద్ద ముస్లిం జేఏసీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎండి హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ ఉగ్రవాదుల చేతిలో అసూలు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను హతమార్చారని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. దేశంలో ఉన్న ఉగ్రవాదులను అణిచి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ హబీబుల్లా ఖాన్, అస్ఫర్, సల్మాన్, అమీర్ రాజా, ఇర్ఫాన్, ఆరిఫుల్లా ఖాన్, సబ్బీర్, అమీర్, బాబుల్లు, రాజా, చిన్ని, గుడ్డు బాయ్, వసీం, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. मेरा भारत, मेरा भारत, मेरा भारत, उग्रवादం శిక్షించాలి, 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 ఉగ్రవాదం, 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 ఉగ్రవాదాన్ని హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం వెంటనే పశువులను 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 వెంటనే ఉగ్రవాదం, 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 పశువులను వెంటనే ఈ రోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో ముస్లిం హిందువుల ఐక్యతతో ఉగ్రవాదాన్ని నశించాలని చెప్పి కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదాన్ని వెంటనే మేము అందరూ ముస్లింస్ హిందువులు కలిసి ఖండిస్తున్నాం. ఇది ఎవరైనా తీవ్రమైన చర్య, ఈ చర్యని ఖండిస్తూ ప్రతి ఒక్కరూ మానవత్వంతో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఉగ్రవాదంపై ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టం. ఇటువంటి అరాచకాలు సృష్టించే వాళ్ళని, ఈ టెర్రరిస్టుని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇలా రాయమండ్రి నుంచి ముస్లింస్ అందరూ ఐక్యతతో ఉండి అందరూ హిందూ ముస్లిం ఐక్యతతో సమన్వయం పాటించాలి. ముస్లింస్ మానభంగాలు, హిందువులు మానభంగాలతో ఇచ్చేస్తున్న ఉగ్రవాదాన్ని నశించాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. తీవ్రవాద చర్య ఈ రోజు ఇంత దారుణంగా జరగడం చాలా అమానుషం. ఇది అత్యంత దారుణకరమైన పరిస్థితి. దీంట్లో దేశం ఏ పౌరుడు కానీ, ఏ మతస్థుడు, ఏ కులస్తుడు కానీ దీన్ని అంగీకరించలేడు. ఇంత దారుణ పరిస్థితిని సృష్టించిన తీవ్రవాదుల్ని వెంటనే ఉరి తీయాలి. ఇలాంటి తీవ్రవాద భావం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అణిచివేయాలి. ఈ దేశాన్ని సురక్షితంగా, సుఖవంతంగా ఉంచే ప్రయత్నంలో మానవులందరూ కలిసి, అన్ని మతాలు, అన్ని కులస్తులు కలిసి దీన్ని పూర్తిగా ఖండించాలి. ఇలాంటి భావాలున్న ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా ఉరి తీయవలసిందిగా, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎక్కడ దొరికితే అక్కడ కాల్చి పాల్చేసిందిగా మా ముస్లింలు అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. చనిపోయిన కుటుంబాలందరికీ మా ప్రకారం సానుభూతి తెలియజేస్తున్నాం. చాలా దారుణం. దీన్ని యావత్ భారతదేశం యొక్క హిందూ ముస్లిం దీనిపై మోపాలి. టెర్రరిస్ట్ అనే వాడికి హిందూ ముస్లిం అనే క్రిస్టియన్ అనే భేదభావం ఉండదండి. వాడికి చంపడం ఒక్కటే వాడికి ఒక మెయిన్ కారణం. ఆ యొక్క ఉగ్రవాదాన్ని సృష్టించి ప్రజల్లో ఐకమత్యాన్ని పేదకల్లోకి
జరిగే పరిణామం దేశంలో ఉన్న శాంతి భద్రతలు దానికి ఒక అనాథ కల్పించాలనే ప్రయత్నం వాళ్ళు. దయచేసి దేశంలో ప్రతి ఒక్కరికి మేము ఏం కోరుకుంటున్నామంటే, ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలందరూ ఉన్నారు, హబీబుల్లా గారు, ఇతర పెద్దలందరూ రావడం జరిగింది. దీంట్లో హిందూ సోదరులు కూడా మాతో పాటు ఉన్నారు. అందరు క్రిస్టియన్ సోదరులతో సహా మేము అందరం ఉన్నాం ఏకమత్యమే. ఇలాంటి అమానుషమైన చర్య మనం ఒకసారి మన దేశంలో రాకూడదని మేము అందరం పిలుపునిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని గారిని, మేము మోడీ గారిని, అమిత్ షా గారిని విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం దీనిపై ఉత్పాదం మోపాలి. అలాగే అందరం కలిసి సమన్వయం పాటిస్తూ ఏదైతే అమానుషమైన చర్య జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండించాలి, దోషుల్ని శిక్షించాలి. వాళ్ళపై ఎటువంటి కూడా వాళ్ళని క్రాస్ సెక్షన్ కానీ వాళ్ళని తీసుకుని కోర్టులో చర్యలు తీసుకునే అనే చట్టాన్ని కూడా తీసుకుపారేసి పాయింట్ బ్లాంక్ లో పెట్టి లేపేయాలన్నదే మా అందరి अच्छा ఇది